అమ్మ కోసం కార్యక్రమం ద్వారా తెలుగు వన్ ప్రేక్షకుల్ని కలుస్తున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా అమ్మ అంటే ఏమిటి, అమ్మ పాత్ర పోషిస్తున్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి, తల్లికిను పిల్లలకి ఉన్న అనుబంధాలు ఏమిటి, అసలు పేరెంటింగ్లో వచ్చేటువంటి ఇష్యూస్ ఏంటి, పేరెంటింగ్ దో ఇట్ ఈస్ అ వెరీ ఛాలెంజింగ్ టాస్క్, హౌ ఎ పేరెంట్ షుడ్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అని పిల్లలకు సంబంధించిన, తల్లిదండ్రులకు సంబంధించిన అనేక విషయాల గురించి ఈ కార్యక్రమం ద్వారా నేను మీతో మాట్లాడుతూ ఉంటాను. అసలు ముందు అమ్మ అంటే ఎలా ఉండాలి, అసలు అమ్మకి నిర్వచనం ఏంటి, ఈ అమ్మ ఏం చేస్తూ ఉంటుంది అని అమ్మ గురించి అమ్మానంగానే మనకి అనేక ప్రశ్నలు ఉద్భవిస్తూ ఉంటాయి. అమ్మానంగానే మనకి అన్ని సమాధానాలు కావాలనిపిస్తుంది. అమ్మ పాత్ర పోషిస్తున్నప్పుడు అసలు అమ్మ అంటే ఎలా ఉంటుంది, నేను అసలు పరిపూర్ణమైన అమ్మలాగా ఉన్నానా, ఆ పాత్రని బాగా పోషిస్తున్నానా, నా పిల్లల్ని నేను బాగా పెంచుకుంటున్నా, పాత్రలో ఏమైనా లోపం ఉందా, నేను ఇంకేమైనా తెలుసుకోవాలా, తెలుసుకుంటే ఇంకా ఆనందాన్ని పొందుతానా, అప్పుడు సరైన అమ్మ అవుతానా, 100% అమ్మ అవుతానా అని ప్రతి అమ్మ మనసులోనూ ఉంటుంది. అమ్మ అంటే ఎలా ఉండాలి, మరి అమ్మ ఎలా ఉంటుంది, రండి చూద్దాం. అమ్మ అనగానే జ్ఞాపకం వచ్చేది ఆమె చల్లని మాట, తీయని ప్రేమ, కలుషితం లేనటువంటి ప్రేమ సుమ. ఆ ప్రేమలో ఏం కలుషితం ఉండదు. ఎంతసేపు పిల్లల గురించి ఆలోచన, వాళ్ళకి ఏదో చెయ్యాలి అనేటువంటి తాపత్రయం, ఏం చేస్తే పిల్లలు సంతోషపడతారు అనేటువంటి ఒక మంచి ఉద్దేశము ఉన్నటువంటిది తల్లి పాత్ర. తల్లి పాత్ర ఎలా ఉంటుంది, తల్లికి పిల్లలకి ఉన్న సంబంధం ఏంటి, పిల్లలు ఒక్కొక్కసారి తల్లిని గురించి ఎలా ఆలోచిస్తూ ఉంటారు, అసలు అమ్మ అన్ని పనులు చేయగలుగుతుందా, అమ్మ ఒక మనిషేనా, లేకపోతే ఏమన్నా మల్టీపర్పస్ సుమిత్ లాంటి ఒక మిషనా, అమ్మలో ఏమన్నా శక్తి ఏమన్నా ఉంటుందా, అసలు అమ్మని భూమి మీద ఎవరు పుట్టించారు, ఏమిటిది అని ఆలోచించినప్పుడు మీ అందరికీ కూడా, మీ అమ్మలందరూ కూడా ఒక పరాశక్తిలా కనబడుతూ ఉంటారు. శక్తితో కూడుకున్నటువంటిదే అమ్మ. అదొక రూపం సుమ. రకరకాల రూపాలు ఉండొచ్చు, కానీ లోపల అంతర్భాగంగా ఉండేటువంటిది శక్తి. ఏమిటా శక్తి, ఎక్కడి నుంచి వస్తుంది ఈ శక్తి, పిల్లల్ని ప్రేమించడం ద్వారా వస్తుంది ఈ శక్తి. ఎందుకు వస్తుంది ఈ శక్తి, ఏ పని చేయడానికన్నా ఎందుకు ముందుకు వస్తుంది, నా పిల్లలు బాగుండాలి, వాళ్ళని పెంచి పోషించి పెద్దవాళ్ళని చేసి ఈ ప్రపంచకానికి నేను అందించాలి, వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద పోస్ట్లో ఉండాలి, ఈ దేశానికి ఉపయోగపడాలి, ఈ రాష్ట్రానికి ఉపయోగపడాలి, ఈ ప్రపంచకానికి కూడా ఉపయోగపడాలి అనేటువంటి డ్రీమ్స్తో పాటు ఉండేటువంటి ఓ వ్యక్తినే మనం అమ్మ అంటాం. ఇక సరే, ఈ అమ్మ మామూలుగా నేను అమ్మలతో మాట్లాడుతూ ఉంటాను. అమ్మలు అమ్మ అనంగానే ఓర్పు, పిల్లలకి కోపించుకోకూడదు, అమ్మ ఎప్పుడూ చిరునవ్వుతోనే ఉండాలి, ఎప్పుడూ కోప్పడకూడదు అంటే ఎలా కుదురుతుంది. నన్ను అడుగుతూ ఉండేవారు, మేడం ఎప్పుడు చూసినా నవ్వుతూ ఉండాలంటారు, ఎలా కుదురుతుందండి మాకు, ఒక్కొక్కసారి మాకు చిరాకు ఉంటుంది కదా, మాకు నీరసం ఉంటుంది, మాకు మా అభిప్రాయాలు ఉంటాయి, మాకు ఒకసారి చెయ్యాలనిపిస్తుంది, ఈ పని చెయ్యకూడదనిపిస్తుంది, ఎట్లాగ మేడం అంటే నేను అనేదాన్ని, అలా మీకు మళ్ళీ శక్తి పుంజుకోవాలి మీరు అంటే మళ్ళీ మీరు పిల్లల్నే గుర్తు తెచ్చుకోవాలి. పిల్లల్లో ఏమిటి గుర్తు తెచ్చుకోవాలి, వాళ్ళతో మీకున్నటువంటి తీయని అనుభూతుల్ని గుర్తు తెచ్చుకోండి. సరే, మరి ఇవాళ మనం అమ్మ యొక్క పాత్ర గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. అన్నట్టు అమ్మ అనగానే నాకు చిన్న కథ కూడా జ్ఞాపకం వస్తుంది. ఇది నిజంగా జరిగినటువంటి ఒక ఈవెంట్ అన్నమాట. ఒక పేరెంట్ ఓరియంటేషన్లో నాతో షేర్ చేసుకున్నారు ఒక తండ్రి. ఈ అబ్బాయి యొక్క తల్లి ఒక్క కన్ను మాత్రమే ఉండేదిట. ఎప్పుడు చూసినా చిరాకు పడుతూ ఉండేవాట ఆ తల్లిని చూసి. అమ్మ నువ్వు నేను ఎక్కడికైనా పెడితే నువ్వు అక్కడికి రాకు, ఫంక్షన్స్కి అన్నిటికీ తయారైపోతూ ఉంటావు, ఎందుకు వస్తావు అలాగా,
నీ ఎప్పుడైనా చూసుకున్నావా నీ మొహాన్ని అద్దంలో అని చిరాకు పడుతూ చిన్న చూపు చూస్తూ ఉండేవాట. ఆ తల్లి ఏమనుకోలేదు సుమా. ఆ అబ్బాయి కళ్ళమ్మట నీళ్లతో చెప్పాడు, నీళ్లు కారిపోతున్నాయిలాగా, మేడం నా గురించి ఏనాడు నా తల్లి చిన్నగా మాట్లాడలేదు, చిన్నతనంతో మాట్లాడలేదు, నన్ను ఏమాత్రం కూడా తను కష్టపెట్టలేదు. చనిపోతున్నప్పుడు చివరికి ఒక చిన్న ఉత్తరం ఒకటి ఇచ్చింది మేడం. ఆ ఉత్తరం ఈరోజు నేను నా రూమ్లో పూజామందిరంలో పెట్టుకున్నానండి అన్నాడు. ఏముంది నాయనా ఉత్తరంలో అని అడిగాను. ఈ అబ్బాయికి 6వ సంవత్సరంలో ఒక పెద్ద యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్లో కన్ను పోతే తన కన్నును దానం చేసి తన పిల్లవాడు ఒంటి కన్నువాడు అయిపోతాడేమో, అయ్యో లోకం పరిహసిస్తుందేమో అని తన కళ్ళును కూడా దానం చేసి ఏనాడు చెప్పకుండా ఉన్నటువంటి త్యాగమూర్తి ఆ తల్లి. అంటే మనకి తల్లిలో త్యాగం కూడా కనిపిస్తుందండి. ఎలాంటి త్యాగాలు చేస్తారు వీళ్ళు? మామూలుగా పేరెంట్ ఓరియంటేషన్స్లో చెప్తూ ఉంటారు, పిల్లలకి ఏదైనా నచ్చితే మా అబ్బాయికి చాలా నచ్చుతుంది మేడం, 4 చపాతీలు చేస్తాను, ఆకలితో వస్తారు, అమ్మ నాకు ఆ 4 పెట్టేసేవా అంటారు. నేను పెట్టేస్తాను మేడం, ఆలోచించుకోను. అంటే త్యాగం అనేటువంటిది మనస్సు నుంచి ఉద్భవిస్తుంది, తల్లి మనస్సులోంచి బయటకు వస్తుంది. ఇట్లా తల్లి గురించి మనం మాట్లాడుతూ పోతూ ఉంటే అసలు మనకి సమయం జరుగుతున్నట్టు కూడా తెలియదు. పాత్ర పోషణ అన్నాను కదా, ఎలాంటి పాత్ర పోషిస్తుంది ఈ తల్లి? ఈ తల్లి ముందు డిసిప్లినేరియన్, అంటే పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాలి. ఈ క్రమశిక్షణలో పెడుతున్నప్పుడు కొంచెం కోపగించుకుంటూ ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రేమతో క్రమశిక్షణలో పెడుతుంది. క్రమశిక్షణలో పెడుతున్నప్పుడు ప్రేమతో ఉంటుంది, ప్రేమతో బెదిరిస్తుంది, లేదా కోపాన్ని నటిస్తుంది. ఇక మళ్ళీ ఆకలి తీర్చేటువంటి మాతృమూర్తి, ఎప్పుడు ఏమడిగినా పిల్లలకి చేయడానికి రెడీగా ఉంటుంది. కంపానియన్షిప్ కూడా ఉంటుంది, పిల్లలతో ప్లేమేట్గా ఉంటుంది, ఆడుకుంటూ ఉంటుంది. ఎన్నోసార్లు తల్లులు నాకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అసలు నలుగురిలో వెళ్ళి మాట్లాడడం కూడా వాళ్ళకి చిన్నతనంగా అనిపిస్తుందిట. దే ఫీల్ వెరీ షై. అలాంటి తల్లులు పిల్లల కోసమని ఎలా మాట్లాడాలో నేర్చుకుని ప్లేగ్రౌండ్లకు వెళ్ళి వీళ్ళ పిల్లల స్నేహితులతో స్నేహం చేసి మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్లేమేట్, కంపానియన్. ఒక్కొక్కసారి పిల్లలు వాళ్ళు దినచర్యలో ఏదైనా వాళ్ళకి నచ్చనటువంటిది, మనసు నొప్పించినటువంటి విషయం జరిగినప్పుడు కౌన్సిలర్గా కూడా ఉంటుంది సుమా. సేద తీరుస్తుంది, మాట్లాడుతుంది, ఏం జరిగింది, ఎందుకు జరిగింది ఇలాగా, పోతే పోన్లే, ఎవరైనా నిన్ను తిట్టారా, ఇలా జరుగుతూ ఉంటాయి అని చెప్పి ఎంతో ప్రేమతో ఓర్పుతో కౌన్సిలింగ్ కూడా చేస్తుంది. మోటివేటర్ కూడా. గమనించారా? మీరు ఒక్కసారి మీ చిన్నతనాన్ని గుర్తు తెచ్చుకోండి. ఎవరైతే చక్కగా ఈ ప్రోగ్రాం చూస్తున్నారో ఒక్కసారి మీ చిన్నతనాన్ని మీరు గుర్తు చేసుకోండి. ఎన్ని సందర్భాలలో మీ అమ్మలు మిమ్మల్ని మోటివేట్ చేస్తుంటారు. అంటే ఉదాహరణకి పోర్షన్ ఎక్కువగా ఉంది, చదవాలనిపించలే, నేను చదవలేను, నేను రాయలేను అనిపించిన సందర్భంలో, అంటే ఫీలింగ్ లో అంటాం మనం. ఆ ఫీలింగ్ లో అనేటువంటి ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు వెంటనే అమ్మ ఏమంటుంది, చదవలేవా, లాస్ట్ టైం ఎంత పోర్షన్ చదివావు నువ్వు, ఈసారి 4 పాఠాలే కదా, లాస్ట్ టైం 8 పాఠాలు చదివినట్టు నాకు గుర్తు, అబ్బే చదివేసుకో, నీకేం కావాలి చెప్పు, నీకు వెంటనే చేసి పెడతాను. మోటివేషన్, ఇన్స్పైరింగ్ చిల్డ్రన్. పిల్లల్ని ఇన్స్పైర్ చేయడం కూడా అమ్మ పాత్రలో చాలా ముఖ్యమైనటువంటిది. ఇకపోతే ఎమోషనల్ సెక్యూరిటీ ఇస్తుంది, బాండేజ్ని క్రియేట్ చేస్తుంది, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్ని బిల్డ్ చేస్తుంది. ఏమిటి ఎమోషనల్ సెక్యూరిటీ అంటే? ఎప్పుడూ కూడా ఉండడమేనా ఎమోషనల్ సెక్యూరిటీకి ఒక మెజర్మెంట్ కాదు. ఏం చేస్తుందంటే మానసికంగా పిల్లలకి ఒత్తిడి లేకుండా వాళ్ళతో ఒక అనుబంధాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఇది కూడా నాకు జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. తల్లిదండ్రులతో ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు 50 ఏళ్ల వాళ్ళు, 60 ఏళ్ల వాళ్ళు కూడా ఈ ఎమోషనల్ సెక్యూరిటీ గురించి చెప్పిన సందర్భాలు ఉన్నాయి. చిన్నతనంలో ఎప్పుడో వాళ్ళ 6వ ఏట 5వ ఏట జరిగినటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుని షేర్ చేసిన అకేషన్స్ ఉన్నాయి. ఎలాగ ఎమోషనల్ సెక్యూరిటీ ఇస్తుందంటే, మామూలుగా మీరందరూ కూడా అమ్మలు ఇక్కడ ఉంటే మీరందరూ విదేశాల్లో ఉన్నారు. ఒక చల్లని మాట, ఒక తీయని కమ్యూనికేషన్ ఆన్ ఫోన్ విల్ మేక్ యూ ఫీల్ ఇన్స్పైర్డ్, యూ ఫీల్ సెక్యూర్డ్. గుర్తు తెచ్చుకోమని చెప్తారు. ఈ తల్లులు ఎలా కమ్యూనికేట్ చేస్తారంటే, ఇక్కడ ఉన్నటువంటి తల్లులు ఏది మనం సెలవులకి నేను రాలేకపోతున్నాను అన్న ఒక అమ్మాయికి, ఒక కూతురికి
పర్వాలేదులే, పోయిన సెలవులకు వచ్చావు కదా, ఏది ఆ ఫోటోగ్రాఫ్స్ అన్నీ చూసుకోండి చక్కగా, వాటన్నిటి మీద నీ పిల్లల చేత రాయించి ఏమైనా పంపించు, నాకు నేను చూసి ఆనందిస్తాను అంటే, అయ్యో నువ్వు రాలేకపోతున్నావే అని ఒక ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ని కలిగించకుండా, పర్వాలేదులే ఇంకోసారి కలుద్దాంలే, ఎక్కడున్నా మనం మానసికంగా క్లోజ్గానే ఉంటున్నాం, మామూలుగా నువ్వు వేరే చోటున్నావు, నేను వేరే చోటున్నాను తప్ప వీఆర్ వెరీ క్లోజ్ మెంటలీ, సైకలాజికలీ వీఆర్ క్లోజ్ అనేటువంటి ఆ అనుబంధాన్ని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. అమ్మని గురించి చెప్తుంటే ఆవిడ పాత్ర పోషణలో ఇంకోటి గుర్తుకొచ్చిందండోయ్ నాకు. అదేమిటంటే షీఈస్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ టెల్లర్. కథలు బాగా చెప్తుంది, ఒక్కొక్కసారి కథలను సృష్టిస్తుంది కూడా. ఎందుకు సృష్టిస్తుంది? అన్నం తినకుండా అల్లరి చేసేటువంటి పాపాయిని అన్నం తినేట్టు చేయడానికి ఎవరో ఎక్కడో అన్నం తిన్నటువంటి, బాగా అన్నం తిని బలంగా ఉన్న భీముడు గురించి కథ చెప్తుంది. లేదా మొండికేసినటువంటి, హోంవర్క్ చేయకుండా మొండికేసినటువంటి ఒక అబ్బాయిని హోంవర్క్ చేసేట్టు చేయడానికి గొప్ప వాళ్ళ చరిత్రలు, శివాజీ లాంటి గొప్ప గొప్ప క్యారెక్టర్స్ గురించి కథ చెప్తుంది. కథలో తాను లీనమయ్యి పిల్లల్ని కూడా లీనం చేసి అద్భుతమైనటువంటి అనుభూతికి పిల్లల్ని గురి చేస్తూ తాను కూడా ఎంజాయ్ చేస్తుంది. మామూలుగా మదర్ అనగానే మనకి ఒక విధమైన ఒక ఫీలింగ్, అది ఫిజికల్ రూపాన్ని చూస్తేనే ఆ ఫీలింగ్ వస్తుంది అనుకోవడానికి లేదండి. అనుభూతుల ద్వారా ఏర్పాటు చేసేటువంటి తల్లే ఏర్పాటు చేస్తుంది. ఏర్పాటు చేసేటువంటి ఒక అనుభూతి, ఒక ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్సెస్ ఏమవుతాయంటే దో వి గ్రో ఓల్డర్, అవి మనతోనే ఉండిపోతాయి. ఆ అనుభూతులతోనే మనం ముందుకెడుతూ ఉంటాం. అందుకనే వ్యక్తిగతంగా తల్లి మనకు దూరంగా ఉన్నప్పటికీ, కొంతకాలం అయిన తర్వాత తల్లి మనతో లేనప్పటికీ, తల్లి ఫోటోను చూసి కానీ, లేకపోతే తల్లి మనతో గడిపినటువంటి క్షణాలని మనం గుర్తు చేసుకుని కానీ వెంటనే చైతన్యవంతులు అవుతాము, ధైర్యాన్ని పుంజుకుంటాము, మళ్ళీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాం. అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి పాత్ర ఇంకొకటి ఉంది తల్లిది. అదేంటంటే షీ బిల్డ్స్ సిటిజన్షిప్ ఇన్ చిల్డ్రన్. ప్రపంచకానికి మంచి మానవ వనరుల్ని తయారు చేసి అందిస్తుంది. అందుకనే ఎవరో ఒక గ్రేట్ పర్సనాలిటీ అన్నారట, ద హ్యాండ్స్ విచ్ రాక్ ది క్రేడిల్ కెన్ ఓన్లీ రాక్ ది వరల్డ్ అని. ద హ్యాండ్స్ దట్ రాక్ ది క్రేడిల్ కెన్ ఓన్లీ రాక్ ది వరల్డ్ అంటే తను పిల్లల్ని పెంచడం ద్వారా వాళ్ళని గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్ది సమాజానికి ఉపయోగపడేటువంటి అతి ముఖ్యమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించగలిగిన శక్తి ఒక తల్లికే ఉందండి. తల్లి తన పాత్ర పోషణ ద్వారా ఈ పనులన్నీ చేస్తూ ఉంటుంది. తండ్రి అనేటువంటికి, మన తండ్రి అనగానే తల్లి తర్వాతనే తండ్రి. అందుకనే మన వేదాల్లో కూడా చెప్పి ఉంది, మాతృదేవో భవ. మళ్ళీ ఇంకా పర్షియన్ ప్రావర్బ్లో వాళ్ళు చెప్పారు, గాడ్ కెనాట్ బీ ప్రజెంట్ ఎవ్రీవేర్ సో హీ మేడ్ మదర్. అంటే భగవంతుడు భూమి మీదకి రాలేకపోవచ్చు, అందుకని తల్లిని పుట్టించాడు అని. సరే, ఇక మన ఇండియన్ కల్చర్లో అయితే తల్లి అంటే పరాశక్తి, తల్లి అంటే శక్తే. తనలో ఉన్నటువంటి శక్తిని తాను అనేక రూపాల్లోకి తీసుకొస్తూ అనేక పాత్ర పోషణలోకి దానికి జొప్పించుకుంటూ పిల్లల్ని అర్థం చేసుకుంటూ వాళ్ళ సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని తెలుసుకుంటూ డెవలప్మెంటల్ స్టేజెస్ అని ఉంటాయి, వాళ్ళు అనేక స్టేజెస్లో వెళుతూ ఉంటారు పిల్లలు పెరుగుతున్నప్పుడు. వాటిని అర్థం చేసుకుంటూ తన జీవితాన్ని దానికి తోడు చేసుకుంటూ, అంటే తన జీవితం పిల్లల జీవితంతో ముడిపడిపోయి ఉంటుందన్నమాట. ముడి గట్టిగా పీఠముడు వేసుకుంటూ ముందుకు సాగుతూ, ఎప్పుడైతే పిల్లలు పెద్దవాళ్ళయ్యి ఎగిరిపోతారో, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారో, ఎన్నో చోట్లకి వెళ్ళి వాళ్ళు మళ్ళీ వాళ్ళ జీవితాలని ప్రారంభిస్తున్నప్పుడు కూడా తను ఏ విధంగా నిరాశ చెందకుండా పిల్లల్ని ప్రోత్సహిస్తూనే ఉంటుందండి. హర్ జర్నీ ఈజ్ కంటిన్యూస్. షీ ఈజ్ ఆల్వేస్ ఫర్ చిల్డ్రన్, షీ ఈజ్ ఫార్ ద చిల్డ్రన్. ఎవరైనా ఈ ప్రపంచకంలో ఇప్పటికీ ఈ భూమి మీద ఒక వ్యక్తి ఉన్నది, ఎవరు నిస్వార్థంగా ఉంటుంది ఎదుటివారి కోసరం అంటే తల్లేనండి. మనం ఇంకెవరిని చెప్పలేం. అంటే ఎప్పుడైతే మాతృత్వాన్ని పొందుతుందో ఒక స్త్రీ వెంటనే ఆవహిస్తుంది. ఈ మాతృమూర్తిగా తను ఆ రోల్ ప్లే మొదలుపెట్టగానే ఏదో శక్తి ఆవహిస్తుంది. ఆ శక్తి యొక్క ప్రతిరూపమే నిస్వార్థము, ప్రేమ.
అన్కండిషనల్ లవ్. నువ్వు నాకు ఇది చేస్తావు కాబట్టి నేను నీకు ఇది చేస్తాను అని ఏనాడు తల్లి అనదు. క్షమిస్తుంది. తర్వాత తను పిల్లలు చేసినా చెయ్యకపోయినా తను ఏం చెయ్యాలనుకుంది పిల్లలకి అని ముందుకు నడుస్తూ ఉంటుంది. ఎన్నో సందర్భాల్లో తాను ధైర్యాన్ని కోల్పోయిన పక్కవారి దగ్గర నుంచి ధైర్యాన్ని తీసుకుని ముందుకు నడుస్తూ ఉంటుంది. అది ఒక పెద్ద ఒక యజ్ఞం లాంటిదండి ఇది. పిల్లల్ని పెంచడం, మాతృత్వాన్ని స్వీకరించి పిల్లల్ని పెంచడం అనేటువంటిది ఇట్స్ లైక్ అ బిగ్ తపస్. ఆ తపస్సు చేయాలి అంటే ఎంతో కొంత నేర్చుకోవాలి, పెరగాలి. అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని మనం ఆరంభం చేసుకున్నాం. యంగ్ మదర్స్ వైల్ బ్రింగింగ్ అప్ చిల్డ్రన్ విల్ కమ్ అక్రాస్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఏంటి, ఎలా చెయ్యాలి, నేను ఇంత ఆశపడుతున్నాను కానీ చేయగలుగుతున్నానా లేదా, ఇంకేమైనా నేర్చుకోవాలా, నేను ఏదైనా కోల్పోయి ఉన్నానా, ఇంకేమైనా నేను ఎలా ముందుకెళ్ళాలి నేను అనడానికి ఈ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ పిల్లలు వాళ్ళ గురించినటువంటి వాళ్ళ అభివృద్ధి, వాళ్ళు ఎలా చదువుకుంటారు, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు వస్తాయా, ఆ పిల్లల్ని పెంచుతున్నప్పుడు తల్లికి పడేటువంటి ఇబ్బందులు ఏమిటి, ఇబ్బంది లేకుండా అయితే తల్లి పాత్ర పోషించలేం. ఎంతో కొంత ఇబ్బంది అనేటువంటిది వస్తుంది. ఆ ఇబ్బందిని మనం ఎలా ఎదుర్కోవాలి, మళ్ళీ మన వ్యక్తిత్వాన్ని మనం ఎలా కాపాడుకోవాలి. ఒక తల్లి షీఈస్ ఆల్సో ఎన్ ఇండివిజువల్. తన వ్యక్తిత్వాన్ని తాను కాపాడుకోవాలి. అప్పుడే పిల్లలు హర్షిస్తారు. అంతేకాని తన వ్యక్తిత్వాన్ని తాను కోల్పోయిందనుకోండి, ఈ పేరెంట్హుడ్లో, ఈ మదర్హుడ్లో ఎవరు హర్షించలేరు. కాబట్టి దాన్ని కాపాడుకుంటూ పిల్లలు ఒక ఆదర్శమూర్తిగా పిల్లలకి ఉండాలి అంటే ఏం చెయ్యాలి అనేటువంటి విషయాల మీద మనం మాట్లాడుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి ప్లాట్ఫామే ఇది. సెలవు తీసుకుంటున్నాను.